బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జర్మనీ స్టాడే సిటీలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. యువజన కేంద్రం సమీపంలో దుండగుడి కాల్పులు ఒక్కసారిగా షాక్ గురి చేశాయి. 6 స్పాట్లోనే మరణించారు. మరికొందరికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. మృతుల్లో 4 మహిళలుంటే 2 పురుషులున్నారు. పలువురికి గాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే కుటుంబ వివాదమే కాల్పులకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి కస్టడీ వివాదం కారణంగానే ఈ కాల్పులకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అయితే షూటర్గా అనుమానిస్తున్న వ్యక్తితో పాటుగా మరో 2ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. మాస్ షూటింగ్ కి కారణాలపైన పోలీసులు విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు ఫోరెన్సిక్ టీమ్స్. సో ఈ ఇన్సిడెంట్ జరిగింది జర్మనీ స్టాడే సిటీలో. ఈ స్టాడ్ సిటీ దగ్గర సుమారుగా హాంబర్గ్ కి 45 కిలోమీటర్స్ వెస్ట్ వర్డ్స్ లో ఉంటుంది. అక్కడ మదర్స్ అండ్ చిల్డ్రన్ యూత్ వెల్ఫేర్ సెంటర్ లో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మొత్తంగా 6 మరణించారు. దాంట్లో 4 మహిళలు ఉండగా 2 పురుషులు ఉన్నారు. సో 5 ఘటనా స్థలం మరణించగా మరొకరు చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి 45 ఏళ్ల ఒక జర్మన్ పౌరుడే దీంట్లో దుండగుడిగా ఉన్నాడు. సో 3 నెలల కుమార్తె కస్టడీ వివాదానికి సంబంధించి తన కుమార్తె వేరే ప్లేస్లో ఉంది. ఆ కస్టడీ వివాదానికి సంబంధించి సమావేశం కోసం అక్కడికి వచ్చారట ఆ వ్యక్తి. అక్కడికి వచ్చిన సమయంలో తుపాకీతో ఒకసారిగా కాల్పులు జరిపాడు. దీంట్లో అక్కడ ఎవరన్నా సేఫ్గా ఉన్నారు, అంతా సేఫేనా అనుకుంటే అక్కడ దుండగుడి శిశువు అంటే ఆ పాప సేఫ్గానే ఉంది, ఆ తల్లి సేఫ్గానే ఉంది, ఆ కేంద్రంలో ఉన్న ఇతర తల్లులు పిల్లలందరూ సేఫ్గా ఉన్నారు. కానీ 6 మాత్రం ఈ గన్ ఫైరింగ్ వల్ల చనిపోయినట్టు తెలుస్తోంది. కాల్పుల తర్వాత నిందితుడు కారులో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఇక్కడ విజువల్ చూస్తున్నాం. కారులో పారిపోతుండగా పోలీసులు వెంటాడారు. వెంటపడి ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నం చేస్తూ ఆ కార్ టైర్ల పైన కాల్పులు జరిపి ఆ నిందితుని అదుపులోకి తీసుకున్నారు. సో ఆ విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అనంతరం అక్కడి నుంచి నిందితుని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో ఇది ఏదైనా ఉగ్రదాడికి సంబంధించిన సంఘటన అని మొదటిగా అనుమానం వ్యక్తం చేసినప్పటికీ ఆ తర్వాత తేటతెల్లమైన అంశం ఏంటంటే తన కుమార్తె ఒకరి కస్టడీ కోసం అక్కడికి వచ్చినటువంటి మదర్స్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ యూత్ సెంటర్ దాని పేరు అక్కడికి వచ్చి ఆ పాపని తీసుకునేందుకు ప్రయత్నంలో భాగంగా ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పాలి. సో అక్కడ విజువల్లో చూస్తున్నట్టుగా మీరు విజువల్లో చూడవచ్చు. అక్కడ ఆ వ్యక్తిని నేలకి రోడ్డుకి నొక్కి పెట్టి ఆ వ్యక్తిని సరెండర్ చేశారు, అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంకోవైపు పోలీసుల పైన కూడా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. పారిపోతున్న తరుణంలో ఇటు పోలీసులు డైరెక్ట్గా ఆ వ్యక్తిని అడ్డుపడి ఆ కార్ టైర్లని పేల్చేసి ఆ కార్ని ఆపి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన సొంత కూతురు కస్టడీ విషయంలోనే ఈ వివాదం రాజుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతున్నాడు. గన్ ఫైరింగ్ ఓపెన్ చేసి 6 చాలా దారుణంగా హతమార్చాడు. ఒకసారి ఆ ఇన్సిడెంట్కి సంబంధించి విజువల్ చూద్దాం. రైట్. సో 45 years ఆఫ్ పర్సన్, 45 ఏళ్ల వయసున్నటువంటి వ్యక్తి సొంత తండ్రే. ఆ అమ్మాయి మదర్ అండ్ చిల్డ్రన్స్ యూత్ వెల్ఫేర్ సెంటర్లో ఉంది. అంటే జనరల్గా అక్కడ జరిగినటువంటి ఒకళ్ళ ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నా, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నా కూడా ఆ పాపను తీసుకొచ్చి అక్కడ ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకొని ప్రభుత్వం వాళ్ళకి సంరక్షణ కల్పిస్తూ ఉంటుంది. మన దగ్గర మాదిరిగా పిల్లలను కొట్టడాలు, లేకపోతే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండి పిల్లలు సప్రెస్ అవ్వడాలు, పిల్లలకు మానసికంగా కొంత ఇబ్బంది పడ్డాలు, ఇలాంటి సంఘటనలు ఫారెన్లో జరిగితే ఊరుకోరు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి వాళ్ళకి అన్ని రకాల సంరక్షణ ఇచ్చి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంచుకుంటుంది గవర్నమెంట్. సో అదే మాదిరిగా ఈ పాపను కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవల కారణంగా ఆ మదర్ అండ్ చిల్డ్రన్స్ యూత్ వెల్ఫేర్ సెంటర్లోకి ఆ పాపను తరలించారు. అక్కడికి తరలించిన తర్వాత కొంత ప్రాపర్ వీళ్ళు మేము చూసుకోగలుగుతాం ఆ అమ్మాయిని మేము టేక్ కేర్ చేయగలుగుతాం అనుకున్నప్పుడు మాత్రమే హ్యాండ్ ఓవర్ ఇస్తూ ఉంటారు. సో అక్కడి సమావేశానికి హాజరయ్యాడంట తండ్రి. అక్కడికి వచ్చిన తర్వాత కస్టడీ విషయంలోనే వివాదం తలెత్తి అటు తల్లికి అండ్ తండ్రికి ఇద్దరికి మధ్య వివాదాల్లో ఒక్కసారిగా ఫైరింగ్ ఓపెన్ చేసి ఆ ఫైరింగ్తో అక్కడ ఉన్నటువంటి వారందరిపైన తెగబడడంతోనే ఈ దారుణానికి పాల్పడి తెలుస్తోంది. 6 చనిపోయారు. మొత్తంగా ఇతరత్ర వచ్చిన వాళ్ళందరూ కూడా 6 చనిపోయారు. దాంట్లో 4 మహిళలు ఉంటే 2 పురుషులు ఉన్నారు. చిన్న పిల్లలకు కూడా గాయాలయ్యాయి. సో వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని వెంటనే వెంబడించి పోలీసులను పట్టుకున్నారు. రైట్ సైడ్లో విజువల్ మనం చూడొచ్చు. అక్కడ చనిపోయిన వారి గురించి నివాళులర్పిస్తూ అక్కడ వాళ్ళు నివాళులర్పిస్తూ క్యాండిల్ వెలిగించడం కూడా విజువల్లో మనకు కనబడుతోంది. సో ఏదేమైనా ఆ నిందితుడు అక్కడ కాల్పులు జరిపి 6 మరణానికి కారణమై పారిపోతుండగా పోలీసులు ఆ వ్యక్తిని వెంటాడి పట్టుకున్నారు. మరి దీనికి సంబంధించి ఏం జరిగింది ఇన్ డీటెయిల్డ్గా తెలియాల్సి ఉంది.
సో కాల్పులు డాంకన్స్ బీలో ఒక యూత్ వెల్ఫేర్ సెంటర్, అంటే డాంకర్ స్ట్రీట్ అనేది అక్కడ ఆ స్ట్రీట్ పేరు. సో 3 నెలల కుమార్తె కస్టడీ అంశంపైనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. పోలీసులు చెప్తున్న ప్రకారంగా చాలా తక్కువ సమయంలో అనేక రౌండ్లో కాల్పులు జరపడం మూలంగానే ఇంత పెద్ద నష్టం వాటిల్లింది. సో పిల్లలకు అక్కడ ఏమైనా జరిగిందా అంటే ఎవ్రీవన్ ఈజ్ సేఫ్, అంత బాగానే ఉంది. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కారణంగా కొందరు పెద్దవాళ్ళు మాత్రం చనిపోయారు. వెంటనే అక్కడి నుంచి ఆ ఇన్సిడెంట్కి పాల్పడి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తుంటే పోలీసులు మాత్రం పట్టుకున్నారు. సో తుపాకీ లైసెన్స్ పొందడం అనేది అక్కడ రూల్స్ ప్రకారంగా చాలా కష్టం, అంత ఈజీగా రాదు. కానీ ఎలా వచ్చింది, ఆ ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఈ నేరానికి పాల్పడాల్సి వచ్చిందనే కోణంలో ఆయన పైన విచారణ జరుపుతున్నారు. బట్ చూద్దాం ఏం జరిగిద్ది. ఆ ఇన్సిడెంట్లో ఇంకా ఎటువంటి మరణాలు, అంటే ఆల్రెడీ కొంతమంది చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. బట్ వాళ్ళ డీటెయిల్స్ ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి అనేది ఇంకా క్వశ్చన్ మార్కే. సో బట్ ఏదేమైనా ఫారిన్ కంట్రీస్లో ఈ స్థాయిలో గన్ కల్చర్ పెరిగిపోయిందనడానికి రోజు రోజుకి ఇటువంటి ఉదాహరణలు, ఇటువంటి ఉదంతాలు అనేకంగా బయటపడుతున్నాయి. మరి గన్ కల్చర్కి కారణం ఏంటి? సో ఎవరైనా తెలుగు స్టేట్స్ సంబంధించిన వాళ్ళు, తెలుగు భాష అర్థమయ్యేటువంటి వాళ్ళు, ఫారెన్లో ఉన్నవారు ఈ గన్ కల్చర్ పడడానికి కారణం ఏంటి, అక్కడ సిచ్యువేషన్లో ఉంది, కామెంట్ చేయండి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU